ఈ నెల 10వ తేదీన తెలంగాణకు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ రాబోతున్నారు. దీనికి సంబంధించి ఇప్పటికే అటు అభివృద్ధి పనులకు వస్తున్నప్పటికీ బహిరంగ సభ కోసం కూడా బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలను పెద్ద ఎత్తున బహిరంగ సభ సక్సెస్ చేసేందుకు కూడా జన సమీకరణకు కూడా సిద్ధమైంది. ఇదే విషయం మీద మనతో మాట్లాడడానికి బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు రామచంద్రరావు గారు ఒకసారి ఆయనతో మాట్లాడించేటువంటి ప్రయత్నం చేద్దాం. సార్, మోడీ సభకు దాదాపుగా 10-15 రోజుల నుంచి ఏర్పాట్లన్నిటి చేస్తున్నట్లు ఎలా ఉండబోతుంది? ఈ సభ ద్వారా ఏం సందేశం ఇస్తారు? ఒకటి, మోదీ గారి సభ జయప్రదం చేయాలని చెప్పి కార్యకర్తలు చాలా కష్టపడి పనిచేస్తూ ఉన్నారు. బహిరంగ సభకు దాదాపు 2 లక్షల పైగా జన సమీకరణ చేసేటటువంటి యత్నంలో ఉన్నారు. చాలా ఉత్సాహంతో ఉన్నారు. మన 3 రాష్ట్రాల ఒక ఎన్నికల ఒక ఫలితాలతో ఇంకా ప్రజల్లో కూడా ఒక విశ్వాసం పెరిగింది బీజేపీ పట్ల. కార్యకర్తలు కూడా బాగా ఉత్సాహం ఉంది. తప్పకుండా మంచి సక్సెస్ అవుతుందని చెప్పేసి ఒకవైపు బహిరంగ సభ, రెండో వైపు బహిరంగ సభలో మోదీ గారు ఒక రాకతో ఈ యొక్క రాష్ట్రంలో తెలంగాణ భారతీయ జనతా పార్టీ సంబంధించినటువంటి రాజకీయ ఒక ఏదైతే అవకాశాలు ఉన్నాయో బాగా మెరుగ్గా అవుతున్న విషయాన్ని కూడా మనం గుర్తించాలి. ఎందుకంటే తెలంగాణ ప్రజలు ఒకవైపు కాంగ్రెస్, ఒకవైపు బీఆర్ఎస్ రెండింటిని వాళ్ళు చూశారు. 10 సంవత్సరాలు బీఆర్ఎస్ని చూసి 2.5 సంవత్సరాలు కాంగ్రెస్ని చూసిన తర్వాత ఒక కొత్త ప్రత్యామ్నాయం కావాలి అనే ఆలోచనలు ఉన్నారు. అది భారతీయ జనతా పార్టీ మాత్రమే ఇవ్వగలుగుతుందని చెప్పేసి కూడా ప్రజలు నమ్ముతున్నారు. ఈ యొక్క ఒక ఆలోచనకు నరేంద్ర మోదీ గారి రాక అది శంఖారావం వస్తుంది, అది నాంది పలుకుతుందని చెప్పి మేము భావిస్తా ఉన్నాం. ఒకవైపు కాంగ్రెస్ నేతలు మోడీ వస్తే జాతీయ హోదా ప్రాజెక్టులకు సంబంధించి జాతీయ హోదా ఇచ్చిన హామీలు కూడా ప్రకటించాలని ఇప్పటికే మోడీ సభ మీద మాట్లాడడం మొదలెట్టింది. దానికి ఏం చెప్తారు? ఏమైనా మాట్లాడతారు ఇప్పుడు కాంగ్రెస్ అంటేనే మదర్ ఆఫ్ ఆల్ లైస్. అవన్నీ అబద్ధాలు ఆడతారు. అబద్ధాలు ఆడే వాళ్ళు జాతీయ ఏ హోదా కావాలని చెప్పండి, డిపిఆర్ చూపెట్టమని చెప్పండి. ఏ హోదాకు వాళ్ళు జాతీయ హోదా కావాలని చెప్పి అప్లికేషన్ పెట్టి చెప్పండి ప్రాపర్ ఫార్మాట్లో పేపర్లో స్టేట్మెంట్ ఇచ్చి ఈ విధంగా మాట్లాడితే అవుతుందా? దీనికి ఒక ప్రొసీజర్ ఉంటుంది. జాతీయ హోదాకు అడిగే విధానాలు ఉంటాయి. అది మీరు అడగరు. ఏదో ప్రజల్లో జాతీయ హోదా అంటారు, తప్పుడు ప్రచారం చేసే ప్రయత్నం చేస్తారు. మరొక వైపు జాయినింగ్స్ ఉంటాయి. గతంలో చూస్తాం మల్లారెడ్డి ఫ్యామిలీకి వెళ్ళి కలిసి ఇంకొంతమంది జాయినింగ్స్ ఉండబోతున్నాయి మోడీ వస్తాయి అని చెప్పి కొంత ప్రచారం జరుగుతుంది. అందులో ఏమన్నా ఉందా సార్? మీరు ప్రధానమంత్రి గారి ముందు జాయినింగ్స్ ఉండవు ఎప్పుడైనా సరే. డెఫినెట్గా మా దగ్గర జాయినింగ్స్ అవుతాయి. చాలామంది మాతో సంపర్కులు ఉన్నారు. ఇప్పుడు సమయం కాదు, జాయినింగ్ అసలైన సమయం కాదు కాబట్టి చాలామంది ఆగి ఉన్నారు. అయితే ఒకటి ఏంటంటే జిహెచ్ఎంసీ ఒక సంబంధించిన పరిధిలో మాత్రం చాలామంది నాయకులు మాత్రం మా పార్టీలో చేయడానికి సిద్ధంగా ఉన్నారు. ఇప్పుడు రోజుకు చేరుతూ ఉన్నారు. ఈరోజు నిన్న ప్రతిరోజు స్థానిక నాయకులందరూ కూడా బీజేపీ చేరేటట్టుగా సరళి మొదలైంది. మేము చూస్తూ ఉన్నాం. మీరు కూడా ఎక్కడ పడితే అక్కడ యూత్ మహిళలందరూ వచ్చి పార్టీలు చేరుతూ ఉన్నారు. షెడ్యూల్కు సంబంధించి ముఖ్య నేతలతో కూడా ప్రధాని భేటీ ఉండబోతుంది అన్నారు. ఆ భేటీకి సంబంధించి ఉందా? ఇప్పుడు బయటి విషయంలో ఎక్కడ బయటి ఏంది అవన్నీ అయితే ఇంకా మాకు పూర్తిగా వివరాలు రాలేదు. ఉంటే తప్పకుండా అందరూ కలిసి ప్రధానమంత్రి గారిని కలిసే ప్రయత్నం చేస్తారు. ఎట్లయినా డయాస్ మీద ఉన్నారు కాబట్టి కొంచెం సపరేట్ మీటింగ్ ఉండకపోవచ్చు అని చెప్పేసి నేను భావిస్తాను. ఇప్పటివరైతే ఎటువంటి ఒక మాకు ఇన్ఫర్మేషన్ రాలేదు. ప్రధాని టూర్లో ఒక వేరే పార్టీకి చెందినటువంటి రాజ్యసభ సభ్యుల యొక్క ఓపెనింగ్కి వస్తున్నారు. ఆయన కూడా తొందరలోనే చేరిపోతారు. ఆయనతో పాటు ఇంకొంతమంది ఉన్నారన్న చర్చ కూడా మొదలైంది. పంజాబ్లో ఏ విధంగా అయితే ఆపరేషన్ కొంది ఇక్కడ కూడా కొనసాగుతుంది అంటున్నారు. దానికి ఏమైనా? ఇవన్నీ ఊహాగానాలు మాత్రమే. హాస్పిటల్ ఒక సామాజిక సేవ. వాజ్పేయి గారు కూడా గతంలో క్యాన్సర్ హాస్పిటల్ ఓపెన్ చేశాడు. ఈయన కూడా ఒక క్యాన్సర్ హాస్పిటల్ ఓపెన్ చేస్తారు. తప్పేం లేదు. ఎవరిది ఉన్నా సరే ప్రజలకు మంచి చేసేటటువంటి ఒక ఈ సంస్థలు ఉంటే దాన్ని రాజకీయంగా చూడకుండా ఒక మానవత్వం దృష్టిలో మనం చూస్తారు. కాబట్టి వారి యొక్క హాస్పిటల్ ఉండొచ్చు, వాళ్ళ సంబంధించిన ట్రస్టులు ఉండొచ్చు, కానీ అది ఎటువంటి ఒక వారి హాస్పిటల్ ఇనాగ్రేట్ చేసిన వాళ్ళు మా దాంట్లో చేరుతారు, ఇవన్నీ కూడా ఊహాగానాలు మాత్రమే. దాంట్లో వాస్తవాలు లేవని చెప్పేసి మేము భావిస్తాం. మోడీ టూర్ మీద ఒక అడుగు ముందుకేసి మంత్రి కొండా సురేఖ మాట్లాడుతూ అప్పుడప్పుడు మోడీని తీసుకొస్తారు, మాట్లాడిస్తారు, జై శ్రీరామ్ అంటే పైనుంచి డబ్బులు పడతాయి, పథకాలు వస్తాయని మాట్లాడి చాలా కాంట్రవర్సీ ఉంది. ఆమె ఒక మంత్రే కాదు, ఎండోమెంట్ మినిస్టర్ కూడా. దానికి ఏం చెప్తారు? అంటే అల్లాహు అక్బర్ అయితే వస్తుందేమో చెప్పి అనుకుంటుందేమో, కానీ జై శ్రీరామ్ అంటే వేరే మాట అనవచ్చు కదా. మోదీ వచ్చిన మాత్రం జై శ్రీరామ్ ఎందుకని అలా? జై శ్రీరామ్ అంటే అంత మీకు చులకనా? జై శ్రీరామ్ అంటే హేళన చేయాలా? జై శ్రీరామ్ అవమాన పెడతారా? ఆమె జై శ్రీరామ్ అనేటటువంటి పదము హిందువుల మనోభావంతో కలిసి కలమంటే హిందూ మనోభావం దెబ్బతీసింది. కాబట్టి ఆమె దేవాదాయ శాఖ మంత్రిగా ఉండి
ఇటువంటి వ్యాఖ్యలు ఇటువంటి ఒక అవమానకరమైన భాష వాడింది కాబట్టి ఆమెని తప్పకుండా ఆ ఒక పదవిలో ఉంచాల్సిన అవసరం లేదు. అది కాంగ్రెస్ పార్టీ నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం ఉంది. తమిళనాడుకు సంబంధించి ఒక మాట చెప్పండి సార్. బీజేపీ చక్రం తిప్పబోతుందని ఊహాగానాలు వస్తున్నాయి దానికి సంబంధించి. అది ప్రజాస్వామ్యంలో ఎవరైతే హయ్యెస్ట్ సీట్లు వస్తారో వాళ్ళ ఒక ప్రయత్నం వాళ్ళు చేసుకుంటారు. వాళ్ళు విఫలమైతే దాని తర్వాత ఏదైనా పరిణామాలు ఉంటే అప్పుడు బీజేపీ రోల్ ఏముంటుంది అని చూడాల్సిన అవసరం ఉంది. ఇప్పటికైతే అటువంటి ప్రయత్నాలు బీజేపీతో ఏం లేవు. బెంగాల్కు సంబంధించి మీ పార్టీ యొక్క నాయకుడు సువేంద్ర అధికారి యొక్క పిఏను దాడి కూడా చేశారంటారు. దానికి సంబంధించి తప్పకుండా ఇది టీఎంసీ యొక్క అసహనం చర్యలు ఇవన్నీ కూడా ఓడిపోయిన తర్వాత హింసకు మళ్ళీ వాళ్ళు మొదలుపెడతారు. హింసాత్మకమైనటువంటి రాజకీయాలు చేసేది టీఎంసీ. వందలాది మంది కార్యకర్తల మీద దాడులు జరిగినాయి బీజేపీ. ఇంకా మా ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా ఈ పనులు చేస్తున్నారంటే డెఫినెట్గా రేపు రాబోయే రోజుల్లో ప్రజలు ఇప్పటికే బుద్ధి చెప్పారు. రేపు ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఇటువంటి ఒక హింసాత్మకమైన సంఘటనలు తగ్గే ప్రయత్నం చేస్తాయి. ఈ హింస తప్పకుండా టీఎంసీ వాళ్ళు రాజకీయమైనటువంటి యొక్క కారణాలతో ఓడిపోయినటువంటి ఒక అసహనంతో ఈ చేయించినటువంటి ఒక విషయాన్ని కూడా ప్రజలు భావిస్తూ ఉన్నారు. మీరు ప్రెసిడెంట్ అయినాక మోడీ మూడోసారి ప్రధాని అయినాక ఫస్ట్ టైం తెలంగాణకు వస్తున్నారు. మీ కార్యకర్తలకు కానీ ప్రజలకు కానీ ఏం చెప్పాలనుకున్నారు మా ఛానల్? మేము ఒకటే చెప్పదలుచుకున్నాం, మోదీ గారు వస్తున్నారు. మన భారత ప్రధాని ఈరోజు ప్రపంచంలో అంత పెద్ద గొప్ప నాయకుడు కూడా లేరు. భారతదేశం ఒక ఖ్యాతిని పెంచారు. కాబట్టి తెలంగాణ ప్రజల్ని మేము కోరుతా ఉన్నాం ప్రెసిడెంట్గా. వారికి మనం స్వాగతం పలుకుతాం. పెద్ద ఎత్తున మనం తెలంగాణ స్వాగతిస్తాం. ఇది ఒకటైతే, రెండో వైపు తెలంగాణ కార్యకర్తలు కూడా నేను చెప్తా ఉన్నాను, రాబోయే రోజులు బీజేపీదే. అందరూ కూడా తయారవుదాం. వచ్చేది మన ప్రభుత్వమే. థ్యాంక్ యూ సార్. ఇది తెలంగాణలో రాబోయేది బీజేపీ, అసలు ఉండేది బీజేపీకి ఇక్కడ ఫ్యూచర్ ఉంది కాబట్టి ప్రధాని మోడీ సభకు కూడా పెద్ద ఎత్తున తరలి రావాలి. బీజేపీ శకమే ఇక మొదలు కానుందని చెప్తూనే మరొక పక్క అభివృద్ధి పనులకు కూడా ఇక్కడ వస్తున్నారు. జాయినింగ్కు సంబంధించినటువంటి మోడీ ఆధ్వర్యంలో జరగవు కాబట్టి అటు తమిళనాడు రాజకీయాల్లో మెజార్టీ పార్టీ ఏదైతుందో దానికి సంబంధించి కూడా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేటువంటి అవకాశం ఉంది. బెంగాల్లో జరుగుతున్నటువంటి టీఎంసీ అరాచకం ఏదైతుందో దాన్ని బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు ఖండిస్తున్నారు. కెమెరామెన్ గజపతో శ్రీధర్, RTV, హైదరాబాద్.